ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయగలిగే న్యూక్లియర్ వెపన్ కంట్రోల్ సిస్టమ్ రష్యా దగ్గర ఉంది. అదేంటంటే అమెరికా, యూరోపియన్ కంట్రీస్ అన్ని కలిసి రష్యా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే దాని పర్యవసానాలు వేరేగా ఉంటాయి. ఎందుకంటే రష్యా దగ్గర ఒక పవర్ ఉంది, అదే డెడ్ హ్యాండ్. అమెరికాకి, సోవియట్ యూనియన్కి కోల్డ్ వార్ జరిగే టైంలో సోవియట్ యూనియన్ ఈ డెడ్ హ్యాండ్ తయారు చేసింది. ఈ డెడ్ హ్యాండ్ అనేది ఒక ఆటోమేటిక్ న్యూక్లియర్ వెపన్ కంట్రోల్ సిస్టమ్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒకవేళ ఏదైనా దేశం న్యూక్లియర్ బాంబ్స్తో రష్యా మీద దాడి చేస్తే ఆ దాడిలో రష్యాలోని ప్రజలు, ప్రెసిడెంట్, సైన్యం మొత్తం చనిపోయినా సరే ఈ డెడ్ హ్యాండ్ ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎలా అంటే, రష్యాలో న్యూక్లియర్ అటాక్ జరిగిన తర్వాత దాని నుంచి వచ్చే భూకంప తీవ్రతనే, వేడిని, అలాగే రేడియేషన్ని దాని రాడార్, సెన్సార్స్తో పసిగట్టి కమాండ్ సెంటర్కి సిగ్నల్స్ ఇస్తుంది. ఒకవేళ కమాండ్ సెంటర్ నుంచి ఎటువంటి రిప్లై రాకపోతే రష్యా మీద న్యూక్లియర్ అటాక్ జరిగిందని చెప్పి భావించి దానంతటదే అండర్ గ్రౌండ్లో, సబ్మెరైన్స్లో, అలాగే రష్యన్ సీక్రెట్ ప్లేస్లో ఉన్న వందల కొద్దీ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ని యాక్టివేట్ చేసి శత్రు దేశాలపై లాంచ్ చేస్తుంది. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత ఈ డెడ్ హ్యాండ్ రష్యా కంట్రోల్లోకి వచ్చింది. అందుకే ఏ దేశమైనా సరే రష్యా మీద దాడి చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తుంది.